నమస్తే. హీరో సిద్ధార్థ్ అండ్ అదితిరావు హైద్రి వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. అయితే దీని గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సెలబ్రిటీలు ఒకటవడం అనేది చాలా సంతోషకరం. అయితే ఇప్పుడు హీరో సిద్ధార్థ్ అండ్ అదితిరావు హైద్రి ఇద్దరు కూడా మళ్ళీ ఒకటయ్యారని చెప్పేసి అయితే వస్తుంది. సో అదిగాక మన ఏపీకి సంబంధించి ఏదైతే తెలంగాణలో వీళ్ళిద్దరికి సంబంధించి పెళ్ళి అయిందని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో రిలేషన్లో ఉన్నట్టు వార్తలు వచ్చినాయి. అయితే నిన్న పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. అంటే ఇద్దరికి చెప్పాలంటే రెండు పెళ్ళిళ్ళకి చెప్పాలి. ఒకప్పుడు బ్రేకప్లు జరిగే వాళ్ళు ఉంటారు, అలా కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు చాలా కాలం తర్వాత పెళ్లి చేసుకోవటం అండ్ ముఖ్యంగా ఏంటి వనపర్తి అదితిరావు హైదరి వంశీకులు కట్టిన టెంపుల్లో చేసుకున్నారట. అంటే అమ్మాయి ఇక్కడ అమ్మాయిగానే మనం చూడాల్సి వస్తుంది అదితిరావు హైదరిని. కానీ అన్యోన్యంగా ఉంటారనే మనం ఆశించవచ్చు సినిమా వాళ్ళు కాబట్టి. ఇప్పుడు దాకా చాలా వరకు సినిమా వాళ్ళ పెళ్ళిళ్ళు పెటాకులు అవుతూ ఉంటాయి. అట్లా అన్యోన్యంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో విడాకుల టైంలో ఎక్కువ అవుతున్నాయి, కానీ గతంలో కలిసి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. దిలీప్ కుమార్ సైరాబాను తీసుకోండి, అమితాబ్ బచ్చన్ జయబాద్రి తీసుకోండి, కృష్ణ గారు విజయ నిర్మల గారు తీసుకోండి, ఇలా చాలామంది పెళ్ళిళ్ళు సినిమా వాళ్ళ పెళ్ళి సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ సిద్ధార్థ విషయానికి వచ్చరికి అతనికి అంతకుముందే పెళ్ళి విడాకులు తీసుకోవడం జరిగింది. ఈ అమ్మాయి కూడా అంతకుముందు పెళ్ళి విడాకులు తీసుకున్నారట. కాకపోతే కొంతకాలం రిలేషన్స్ ఉన్నా కానీ పెళ్లి చేసుకోవడం అనేది ఒక మంచి పని చేశారని అనుకోవాలి ఇవాళ. అయితే మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో ఇది తెలుగు ఇండస్ట్రీ కథనం కింద చూసుకోవాలా, న్యూస్ కింద చూడాలా, లేదంటే మనకు తమిళ ఇండస్ట్రీ కింద చూడాలంటే ఏం చెప్తారు? తమిళకి తెలుగుకి చెందుతుంది. ఇప్పుడు సిద్ధార్థ్ తెలుగు హీరోగానే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే బొమ్మరిల్లు, ఎందుకంటే బాయ్స్ సినిమా శంకర్ సినిమా నుంచి వచ్చినా కానీ తెలుగులో మంచి మంచి హిట్లు ఉన్నాయి. మరి అలాగే తమిళ్లోనూ హిట్లు ఉన్నాయి. అదితిరావు హైదరి కూడా తెలుగులో సమ్మోహనం కానీ వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ మహాసముద్రంతో మొదలైంది. అక్కడ మొదలైన ప్రేమ చివరికి పెళ్లిపేటలు ఎక్కే వరకు వెళ్ళడానికి టైం పట్టినా కానీ వీళ్ళు అట్లా అన్యోన్యంగా కలిసి ఉంటే అందరికీ హ్యాపీ అండి. మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాల్లోనే మళ్ళీ వార్తలు వచ్చేసి మళ్ళీ వస్తే మాత్రం జనాలకి ఇది కూడా ఒక న్యూస్ అవుతుంది. పెళ్లి చేసుకున్న న్యూస్ అవుతుంది, విడిపోతున్న న్యూస్ అవుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉంటే చాలా మంచిది. వేరే వాళ్ళు కూడా ఆదర్శంగా అనిపిస్తుంది. అయితే సినీ ఇండస్ట్రీ పైన ఒక చాలా పెద్ద కన్ను ఉంటుంది. బిగ్ బాస్ లాగా అందరి చూపులు కూడా సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ పైనే ఉంటాయని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాం ఏదైతే అమెరికన్ కావచ్చు, లేదంటే అభిషేక్ బచ్చన్ పైన వచ్చేటువంటి ఒక వార్తలు కావచ్చు, ఇలా చాలామంది ఒక 15 ఏళ్ళకి లేదా 20 ఏళ్ళకి విడిపోయేటువంటి ఒక జంటలు కూడా ఉన్నాయని చెప్పేసి అయితే మనం వింటూ ఉంటాం. ఎందుకని వీళ్ళు విడిపోతున్నారు, లేదా ఎందుకని వీళ్ళపైన ఇంత కథనాలు వస్తున్నాయంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు బయట కూడా అలాగే ఉంది. ఉదాహరణకి చెప్పుకోవాలంటే ఇప్పుడు శ్రీహరి గారు డిస్కో శాంతి వాళ్ళు ఆయన చనిపోయే వరకు కూడా ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఆవిడ కూడా బావా అంటూ డిస్కో శాంతి గారు కూడా చాలా విధంగా చెప్పాలంటే వ్యాంపు పాత్రలు చేసిన ఆవిడని పెళ్లి చేసుకొని వాళ్ళు ఆదర్శంగా ఉండటం గొప్ప విషయం. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి శరత్ బాబు, రమప్రభ వాళ్ళ పెళ్లి విషయంలో వాళ్ళు చాలా కాలం కలిసి ఉన్నారు, కానీ తర్వాత విడిపోయారు. తర్వాత శరత్ బాబు గారి మీద రకరకాల రూమర్లు వచ్చినాయి. ఇట్లా జరిగే వాళ్ళు ఉంటారు. కాబట్టి అంటే బయట ప్రపంచంలో ఉన్న వాడికి తెలియదు. సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళు ఏం చేసినా బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇట్లాంటి ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే జనరేషన్ గ్యాప్ కూడా కొంత ఉంది. ఆర్థిక స్వేచ్ఛ అనేది లేడీస్ కూడా ఉంది. సినిమా వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళ అవగాహనతో కలిసి ఉండి చాలా కాలం హిట్ అయిన జంటలు కూడా చాలా ఉన్నాయి. మనకి బాలీవుడ్లో ఉన్నారు, తెలుగులో ఉన్నారు, అలాగే మరి మలయాళ ఇండస్ట్రీలో ఉన్నారు. ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా సినిమా వాళ్ళ జంటలు హిట్ అయిన నేపథ్యమే ఉంది. ఇప్పుడు ధర్మేంద్ర గారు, హేమమాలిని కూడా వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు ఏమైనా ఎట్లా జరిగినా కానీ. కాకపోతే జనరేషన్ మార్పు వచ్చిన తర్వాత వీళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారో పెళ్లి చేసుకోగానే విడాకుల గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఒక విధంగా చెప్పాలంటే ఏంటంటే నెగిటివ్ వార్తలను ఎక్కువ చూసేవాళ్ళు ఉంటారు. కాబట్టి సోషల్ మీడియాలో నెగిటివ్ వార్త స్ప్రెడ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఒక విధంగా అది దానివల్ల అన్యోన్యంగా ఉండేవాళ్ళు కూడా చివరికి విడిపోయేలాగా దారి తీసేలాగా కూడా ఈ కథనాలు వస్తున్నాయి. అందువల్ల సోషల్ మీడియా కూడా అత్యుత్సాహం చూపడాన్ని తగ్గించుకుంటే బెటరు. ఇప్పుడు పెళ్ళైన రోజును, నిశ్చితార్థం జరిగిన రోజును నెగిటివ్ ప్రచారాలు చేయటం అనేది మానేయాలి పూర్తిగా. అయితే పూర్తిగా తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, లేదా ఇండియన్ సినీ ఇండస్ట్రీ కావచ్చు, పూర్తిగా
ఏదైతే మనకి వెస్ట్రన్ కల్చర్ని పూర్తిగా తీసుకొచ్చేటువంటి ఒక దాంట్లో ప్రధాన పాత్ర సినీ ఇండస్ట్రీ కల్పిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి విడాకులు కావచ్చు, లేదంటే గతంలో మనం చూసుకుంటే మనకున్నటువంటి ఒక సినిమా స్టోరీలు కానీ, లేదంటే మనకు కుటుంబ కథ చిత్రాలు కానీ ఇవి ఎక్కువ వచ్చాయి. కానీ ఇప్పుడు పూర్తిగా సినిమా స్టైలే మారిపోయింది. ఓన్లీ ఏదైతే ఇలాంటి దూరంలోకి వెళ్ళిపోతుంది. సో ఖచ్చితంగా సినిమా ప్రభావం కూడా ఇలాంటి విషయాల్లో బాగా దోహదపడుతుందా అంటే ఏం చెప్తారు? అంటే కుటుంబ కథా చిత్రాలు తీస్తే ఇప్పుడు చూడరండి. మీరు ఉమ్మడి కుటుంబం అని చెప్పి ఒక సినిమా తీశారనుకోండి, ఇప్పుడు ఎవరు చూడరు. కాబట్టి వాళ్ళు తీయరు. బయట ఏం జరుగుతుందో దాన్నే డైరెక్టర్లు తీస్తున్నారు. కాబట్టి అది చూస్తున్నారు. అంతేగాని సినిమా వాళ్ళ ప్రభావం జనం మీద పడుతుందా అంటే, కాకపోతే ఏమవుతుందంటే ఈ సంఘటనలు బయటికి వాడు సినిమా ద్వారా చూపించడం వల్ల ఎక్కువ మంది కూడా ఆ ప్రభావితం అవుతున్నారు. వాళ్ళేమో ఉన్నదే తీస్తున్నారు. అది తెలియని వాళ్ళు కూడా, రూరల్లో ఉండే వాళ్ళు కూడా దీని ప్రభావాన్ని పడిపోతున్నారు. అలా జరుగుతుంది. అది ఇప్పుడు తారలు పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పేమీ కాదు. 2 పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇవాళ కామన్ అయిపోయింది. మరి సిద్ధార్థ్ లేకపోతే హైదరి వీళ్ళు అన్యోన్యంగా ఉంటే అందరికీ ఆదర్శమే. కానీ వీళ్ళు 2 ఏళ్లలో 3 ఏళ్లలోనే మళ్ళీ ఇది చేస్తే, ఇప్పుడు మొన్నటిదాకా అభిషేక్ బచ్చన్ మరి ఇంకా నడుస్తూనే, ఐశ్వర్యరాయ్ విషయం ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పటికీ ఆ టాక్ బయట నడుస్తుంది, వాళ్ళు విడిపోతున్నారంటగా అని. ఆ నిజాలు అనేది సోషల్ మీడియా వచ్చాక చిన్న చిన్న విషయాలను కూడా బోతలను చూడటం అలవాటైపోయింది. కాబట్టి సెలబ్రిటీలు పెళ్ళిళ్ళు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక ప్రిపేర్ అయ్యి, మనం ఒక నాతి చరామి అంటారు కాబట్టి అలా ప్రిపేర్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవడం ఉత్తమం. వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్లో కొన్నాళ్ళు ఉండి ఒకవేళ మనం అంత కలవలేము అనుకున్నప్పుడు ముందే డ్రాప్ అయిపోతే జనం మీద అది నెగిటివ్ ప్రభావం చూపించదు. అయితే మనం నాగ చైతన్య సమంత ఇష్యూ చూసాం. కానీ వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా వేణుస్వామి అనేటువంటి ఒక అతని వల్లే చాలా పెద్ద ఇష్యూస్ జరిగాయని మళ్ళీ గతంలో మళ్ళీ వచ్చినటువంటి ఒక శోభితా దులపాల్లకు సంబంధించి కూడా ఇష్యూస్ చూసాం. సో ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది మధ్యలో ఉండి చేసే వాళ్ళ వల్ల కూడా ఇలాంటివి జరుగుతుంటాయంటే ఏమంటారు? అంతే అండి. అలా చేసినప్పుడు కూడా అవతల వాళ్ళు స్పందించకుండా ఉంటే బెటర్ అండి. అది చాలా బెటర్. నాగార్జున గారు ఇంత జరిగినా కానీ బయట వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు తప్పితే నాగార్జున ఫ్యామిలీ నుంచి కానీ నాగార్జున గారు కానీ ఎవరో ఒక మాట కూడా మాట్లాడాల. అది ఉత్తమం. ఎప్పుడు ఇట్లా జరుగుతున్నప్పుడు అది ఇప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడే అట్లా నెగిటివ్ ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ కలిసి ఉండే విషయాల్లో నిశ్చితార్థం అప్పుడు కానీ, లేకపోతే పెళ్ళైన తర్వాత కానీ వాళ్ళ మీద ఎట్లాంటి రకరకాల జాతకాల పేరుతోనో లేకపోతే ట్రోల్స్ పేరుతోనో కామెంట్లు చేయడం అనేది తగ్గిపోతే ఆటోమేటిక్గా అది ఒక పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది. అంతేగాని అట్లా కాకుండానే నెగిటివ్గా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళటం మంచిది కాదు. సో మొత్తానికి అదితి అండ్ ఇక్కడ సిద్ధార్థ ఇద్దరు కూడా తెలుగు వారికి సంబంధించి మనం చూస్తూ వస్తున్నాం కాబట్టి వాళ్ళిద్దరికి ఒక వామ్ విషెస్ మన ఛానల్ నుంచి తెలియజేద్దాం. ఖచ్చితంగా మీరు ఇందాక అన్నట్టు నాతి చరామిలాగా కలకాలం చాలా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే.